స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వీడీసీ అంటే ఇలా ఉండాలి, గ్రామానికి ఉపయోగపడేలా ఉండాలి. ఇక్కడ ఉప సర్పంచ్, వీడీసీ అధ్యక్షులు, మాజీ ఉప సర్పంచ్ వీళ్ళందరూ కలిసి ఒక గ్రామానికి పనికొచ్చే పని చేసిండ్రు అని చెప్పాలి. మామూలుగా ఇక్కడ ఒక ముఠా ఏం చేసిందో విజువల్స్ లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ విజువల్స్ లో కనిపిస్తుంది సలాకా. సలాకాకి ఏముంది స్పెషాలిటీ అనుకుంటున్నారా? అయితే ఈ సలాకాని రోడ్డు పని కోసం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యి వచ్చిన సలాకా. దీన్ని ఒక ముఠా, పిరాజీ అనే ఒక ఇటుక బట్టీలో పనిచేసే ఒక ముఠా ఏం చేసింది అంటే మెల్లిమెల్లిగా అంటే ప్రభుత్వం మనది, మన ప్రభుత్వం అని అంటే ఆస్తి కూడా మనదే అనుకున్నారో మరేంటో, కొద్ది కొద్దిగా ఇంచుమించు 4 టన్నుల సలాకాని వెనకేసుకున్నారు. ఎక్కడ? ఇంటి వెనకాల మంచిగా దాచిపెట్టుకున్నారు. ఏమైతుంది అనేది నోటీస్ చేసిన వాళ్ళు అక్కడ గమనిస్తే సలాకాని డ్రాగ్ చేసి తీసుకెళ్లిన ఆనవాళ్ళు కనిపించినాయి. లాక్కెళ్తారు కదా ఇట్లా, ఆ గుర్తులు కనిపించి తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఆ ఇటుక బట్టీలో కూలీలుగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ సలాకా అంతా ఎత్తుకపోయి వాళ్ళ ఇంటి వెనకాల పెట్టుకొని మెల్లగా దీన్ని అవసరం ఉన్నప్పుడు అవసరాలకు అమ్మేసుకుందాం అనుకున్నారో, ఇంటి ఆస్తుల్లాగా ఫీల్ అయ్యారో ఏంటో. ఎక్కడి నుంచి ఈ ఊరి జనాలు, వీడీసీ మెంబర్స్ ప్లస్ అక్కడ ఉన్న ఒక గ్రూప్ అంతా కలిసి వీళ్ళని పట్టుకొని పోలీసులకి అప్పగించడం జరిగింది. ఇంతకుముందు ఇంకొక వీడియో చూసుకున్నాం. ఏంటి, వీడీసీలు ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్నారు అని. నాణ్యానికి 2 వైపులు 2 రకాలు ఉంటారని. సో వీడీసీలు అంటే గ్రామానికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ గ్రామస్తుల్ని పీడించేలా ఉండొద్దు.